జే బ్రోనర్ భావనల నిర్మాణ నమూనా. భావనల నిర్మాణ నమూనా. ఉపాధ్యాయుడు ప్రభావవంతంగా బోధన చేయడానికి కొందరు మనోవిశ్లేషకులు కొన్ని బోధన పద్ధతులు వ్యూహాలు ప్రతిపాదించారు. అటువంటి ప్రభావవంతమైన ఒకటి జెరోమ్ బ్రోనర్ గారి భావనల నిర్మాణ నమూనా. జెరోమ్ బ్రోనర్ గారి భావనల నిర్మాణ నమూనా. ఇది ఉపాధ్యాయుడు విద్యార్థులు బోధనాభ్యాస ప్రక్రియలో పాల్గొన్నప్పుడు బోధనాభ్యసన ప్రక్రియలో పాల్గొన్నప్పుడు విద్యార్థులతో చెప్పే విషయం గురించి గురించిన భావనలు విద్యార్థుల మనస్సులలో ఏ విధంగా జ్ఞాన నిర్మాణం జరుగుతుందో పరిశోధనలు చేశారు. అయితే ఇందులో కొన్ని ప్రాథమిక భావనలు ఉన్నాయి. ఏమిటా ప్రాథమిక భావనలు అంటే, విద్యార్థులు ఈ విధానంలో చురుకుగా వ్యక్తిగతంగా కానీ సమూహంగా కానీ ఆసక్తితో అధ్యయన కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు ఈ విధానంలో చురుగ్గా, తర్వాత వ్యక్తిగతంగా కానీ లేదంటే సమూహంగా కానీ ఆసక్తితో అధ్యయన కార్యక్రమంలో పాల్గొంటారు. తన పరిశీలనలతో అర్థవంతమైన ఆలోచనలతో స్వతంత్ర భావనలతో జ్ఞానాన్ని పొందగలుగుతారు. అంటే విషయం గురించిన భావనలు ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఈ విధానంలో విద్యార్థులు ఆగమన ఉపగమం అనుసరించి భావనలు ఏర్పాటు చేసుకుంటారు. అదే విద్యార్థులు జన్మతః నేర్చుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. జన్మతః ఏంటుంటుందంటే విద్యార్థులు నేర్చుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అందరూ పోల్చడం, వర్గీకరించడం, తర్వాత విశ్లేషణ, సంశ్లేషణ చేయగలగడం, విషయం గుర్తుపెట్టుకోవడం, తర్వాత పరిశీలనలు బట్టి సాక్ష్యాలను బట్టి
సాధారణీకరణం చేయడం, తర్వాత ఇలాంటి అంతర్గత శక్తులను కలిగి ఉంటాడు. ఈ సామర్థ్యాలనే ఈ పద్ధతిలో విద్యార్థులు ఉపయోగించగలుగుతారు. అయితే ఒక వస్తువును మిగిలిన వాటితో పోల్చినప్పుడు రెండింటికి గల తేడాను ఒక లక్షణంగా భావిస్తారు. మరి ఏ ఇతర వర్గానికి లేని ప్రత్యేక లక్షణాల సముదాయాన్ని ఒక తరగతిగా భావిస్తారు. ఇక్కడ ఏంటంటే ఏ రెండు వస్తువులైనా ఒక వస్తువును మిగిలిన వాటితో పోల్చినప్పుడు రెండింటికి గల తేడాను లక్షణంగా భావిస్తారు. లక్షణంగా ఏ ఇతర వర్గానికి లేని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయనుకోండి, దాన్ని ఒక తరగతిగా భావిస్తారు. వస్తువుల రంగు, ఆకారం, పరిమాణం, నిర్మాణం, భాగాల సంఖ్య, స్థానం, శబ్దం మొదలైన లక్షణాలను బట్టి ఆ వస్తువు తరగతిని నిర్ణయిస్తారు. ఇప్పుడు రసాయన శాస్త్రంలో మూలకాలను లోహాలుగా, అలోహాలుగా వర్గీకరిస్తారు. ఎగ్జాంపుల్ ఏంటి? రసాయన శాస్త్రంలో మూలకాలను ఏం చేస్తారు? లోహాలు, అలోహాలుగా వర్గీకరిస్తారు. అలాగే గణితశాస్త్రంలో భుజాల సంఖ్య, వాటి పొడవులు, భుజాల మధ్య కోణాల బట్టి త్రిభుజం, చతురస్రం, దీర్ఘచతురస్రం, రాంబస్ మొదలైన వర్గీకరణ చేస్తారన్నమాట. అయితే ఉపాధ్యాయుడు తరగతి మొత్తాన్ని ఉద్దేశించి భావనల నిర్మాణ నమూనా ద్వారా బోధన ప్రారంభిస్తాడు. ఉపాధ్యాయుడికి కూడా చెప్పబోయే భావన, దాని ప్రత్యేక లక్షణాల గురించి సరైన అవగాహన ఉండాలి. ఉపాధ్యాయుడికి ఏంటి? అతను చెప్పబోయే భావన మరియు దాని ప్రత్యేక లక్షణాల గురించిన సరైన అవగాహన ఉండాలి. దీని ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులకు సరైన అవగాహన కల్పిస్తాడు. ఇప్పుడు నల్లబల్లపై అవును కాదు అని 2 వరుసలు లేదా 2 భాగాలుగా చేస్తాడు. నల్లబల్లపై అవును కాదని 2 వరుసలు లేదా 2 భాగాలుగా చేస్తాడు. ఉపాధ్యాయుడు భావనకు సంబంధించి కొంత సమాచారం ఇస్తాడు. ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? కొన్ని భావనలకు సంబంధించి కొంత సమాచారం ఇస్తాడు. సమాచార సమూహంలో భావనల దగ్గర పోలికలు ఉన్న కొన్ని ఉదాహరణలు, పోలికలు లేని ఉదాహరణలు ఇవ్వబడతాయి. విద్యార్థులు సమాచార సమూహంలో ఇవ్వబడిన ఉదాహరణలను విశ్లేషణ చేసి, ఇక్కడ సమాచార సమూహంలో భావనకు దగ్గర పోలికలు ఉన్న కొన్ని ఉదాహరణలు, పోలికలు ఇవ్వబడతాయి. కొన్ని ఉదాహరణలు, పోలికలు ఇవ్వబడతాయి. విద్యార్థులు ఏం చేస్తారంటే ఈ సమాచార సమూహంలో ఇవ్వబడిన ఉదాహరణలను విశ్లేషణ చేస్తారు. ఇక్కడ విశ్లేషణ చేసి పోలికలు ఉన్న వాటిని అవును అనే భాగంలోను, పోలికలు లేని వాటిని కాదు అనే భాగంలోనూ రాస్తారు. ఉపాధ్యాయుడు సాధ్యమైన ఉదాహరణలు విద్యార్థులకు చర్చకు ఇవ్వగలడు. అంటే విద్యార్థులు ఉపాధ్యాయుడు ఇచ్చిన ఉదాహరణలు వర్గీకరించగలరు. ఉపాధ్యాయుడు తానిచ్చే ఉదాహరణలే కాకుండా విద్యార్థులను కూడా తార్కికంగా ఆలోచించి మరికొన్ని ఉదాహరణలు చెప్పి విశ్లేషించి అవును కాదనే భాగంలో రాయమని ప్రోత్సహిస్తాడు.
అవసరాన్ని బట్టి విద్యార్థులను సమూహాలుగా చేసి చెప్పుకుంటున్న భావనకు మరికొన్ని ఉదాహరణలు, మరిన్ని గుర్తించగల లక్షణాలను రాయిస్తాడు. అన్ని ఉదాహరణలు వర్క్షీట్లపై విద్యార్థులందరితో రాయిస్తాడు. లేదా ఇప్పటివరకు అయిన చర్చలను బట్టి, అవును కాదు వర్గీకరణ బట్టి విద్యార్థులు తాను చెప్పదలిచిన భావన గుర్తించేలా చేస్తాడు. పాఠ్యాంశం చివరికి వచ్చినప్పుడు విద్యార్థుల చేతనే ఆ భావన గల ముఖ్య లక్షణాలు ఏంటో, ఆ భావనకు గల ముఖ్య లక్షణాలు ఏమిటో దానిని వారు ఎలా గుర్తించగలిగారో వారి అభిప్రాయాలు వ్యక్తపరచమని ప్రోత్సహిస్తాడు. ఉపాధ్యాయుడి బాధ్యత ఏంటంటే ఈ విధానంలో విద్యార్థులను చురుగ్గా చర్చల్లో పాల్గొనేలా చేసి వారిలో విమర్శనాత్మక ఆలోచనలు, సృజనాత్మక ఆలోచనలు పెంపొందేలా చేయగలడు. అందువల్ల ఉపాధ్యాయుడు చెప్పే భావన నిర్మాణం పటిష్టంగా జరుగుతుంది. అయితే ఈ సిఏఎం విధానంలో సిఏఎం అంటే జే బ్రొనర్స్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్, దీని ఏమంటావు సిఐఎం. ఈ సిఐఎం విధానంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం ఉంటుంది. దాదాపుగా శాస్త్రీయ ప్రక్రియలను అనుభవంలోకి వస్తాయి. ఈ విధానం ఎక్కువగా భాషాశాస్త్ర బోధనకు, విజ్ఞాన శాస్త్ర బోధనకు, గణిత శాస్త్ర భావనలకు బోధించడానికి అనువుగా ఉంటుంది. అదే విచారణ శిక్షణ నమూనా. ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్. ఇప్పుడు విచారణ శిక్షణ నమూనా అనే నూతన విధానం రిచర్డ్ సుచమాన్ అనే విద్యావేత్త అభివృద్ధి పరిచాడు. ఈ విధానంలో విద్యార్థులు వ్యక్తిగత క్రమశిక్షణ, తెలివితేటలు, సృజనాత్మక కలిగిన నైపుణ్యాలతో తాము ఎదుర్కొన్న సమస్యను సాధిస్తారు. ఈ విధానంలో ఏంటంటే విద్యార్థులు వ్యక్తిగత క్రమశిక్షణ, తెలివితేటలు, సృజనాత్మకత కలిగి నైపుణ్యాలతో తాము ఎదుర్కొన్న సమస్యను సాధిస్తారు. తాము ఎదుర్కొన్న సమస్యలను సాధిస్తారు. ముఖ్యంగా సమస్యకు సంబంధించిన ప్రతి విషయాన్ని విచక్షణతో ఆలోచించగలరు. సమస్యను సాధించాలనే దృక్పథంతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళగలరు. దాదాపు శాస్త్రీయ ప్రక్రియలన్నీ అమలు జరుపుతూ సమస్యను సాధిస్తారు. అమలు జరుపుతూ
సమస్యను సాధించగలరు. అయితే విచారణ శిక్షణ నమూనా ముఖ్య భావనలు. దీనిలోనే ముఖ్య భావనలు ఏంటి? జ్ఞానమంతా తాత్కాలికమైనదే. జ్ఞానమంతా తాత్కాలికమైనదే. కొత్త పరిశోధనల ఆధారంగా పాత ప్రతిపాదనలు, నమ్మకాలు, సిద్ధాంతాలు మారుతుంటాయి. కొత్త పరిశోధనల ఆధారంగా పాత ప్రతిపాదనలు, నమ్మకాలు, సిద్ధాంతాలు మారుతుంటాయి. మారుతుంటాయి. ఇప్పుడు ఉదాహరణ పరమాణు సిద్ధాంతాలు, ఆవర్తన పట్టిక నమూనాలు, సామాన్యంగా సహజంగా వ్యక్తులందరూ ఒక అయోమయ స్థితి సమస్య ఏర్పడినప్పుడు దాన్ని విశ్లేషించి సమస్య సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. సామాన్యంగా సహజంగా వ్యక్తులందరూ కూడా ఒక అయోమయ స్థితి అంటే సమస్య ఏర్పడినప్పుడు దాన్ని విశ్లేషించి సమస్య సాధించడానికి ప్రయత్నం చేస్తారు. సమస్యను సాధించడానికి ప్రయత్నం చేస్తారు. సమస్యను గుర్తించినప్పుడు దానిని ఏ విధానంతో సాధించాలో విచక్షణతో ఆలోచించి తగిన విధానంతో సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కొత్తగా ఆలోచించి నేర్చుకున్న జ్ఞానం నేర్చుకున్న జ్ఞానం తమకు ముందే తెలిసిన జ్ఞానంతో కలిపి సరైన పద్ధతిలో రెండింటిని అన్వయం చేసుకుని సమస్య సాధిస్తారు. ఇది వ్యక్తిగతంగా సమస్య సాధనకు ప్రయత్నం చేయడం కంటే సమూహంతో కలిసి ఆలోచించి విభిన్న ఆలోచనలు చేసి అందరి ఆలోచనలు కలిపి విశ్లేషణ జరిపి ఒక అద్భుతమైన అన్వేషణ జరిపే అవకాశం ఉంది. విచారణ శిక్షణ నమూనా భావన ఫలితాలు. భావన ఫలితాలు ఏంటో చూద్దాం. విచారణ శిక్షణ నమూనా. భావన ఫలితాలు. అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ ఈటీఎం అన్నమాట. విద్యార్థుల పరిశీలన శక్తి, దత్తాంశ సేకరణ, సేకరించిన విషయాల గురించి అనుమతులు రావటం ఉంటుంది. ఏమంటుంది? విద్యార్థుల పరిశీలన శక్తి, దత్తాంశ సేకరణ, సేకరించిన విషయాల నుంచి
విషయాల నుండి అనుమతులు రాబడ్డం ఉంటుంది. అనుమతులు రాబట్టడం, తాత్కాలికమైన పరికల్పనలు, ప్రతిపాదనలు చేస్తారు. తాత్కాలికమైన పరికల్పనలు, ప్రతిపాదనలు చేస్తారు. ప్రతిపాదనలు పరీక్ష చేస్తారు. ప్రతిపాదనలు ఏం చేస్తారు? పరీక్ష చేస్తారు. వివరణలు తయారు చేస్తారు. దీనివల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి. వివరణలు తయారు చేస్తారు. దీనివల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా సమస్యను సాధించడానికి ఒకే సమాధానం మార్గం ఉండదని, ఒకే సమాధానం మార్గం ఉండదని, సమస్యకు వివిధ రకాల సమాధానాల వివరణలు ఉంటాయని నమ్ముతారు. వివిధ రకాల సమాధానాలు, వివరణలు ఉంటాయని నమ్ముతారు. అయితే విచారణ శిక్షణ నమూనాలో ప్రాథమిక భావనలు ఏంటి? విద్యార్థుల ఆలోచన శక్తిని అభివృద్ధి పరుస్తుంది. విద్యార్థులలో ఆలోచన శక్తిని అంటే శాస్త్రీయ చింతనను అభివృద్ధి పరుస్తారు. సత్యాలు, సాక్ష్యాలను గమనించి సాక్ష్యాలను గమనించి వాటిపై ఆధారపడి ఒక నిశ్చయమైన అభిప్రాయానికి వస్తారు. తర్వాత తమ ఆలోచనలో నిష్పక్షపాతంగా ఉంటూ ధారాళంగా స్పష్టంగా మాట్లాడగలడానికి అలవాటు పడతారు. విద్యార్థులు వారి ఆలోచన విధానాన్ని, పద్ధతులను విశ్లేషణ చేసుకొని పద్ధతులను విశ్లేషణ చేసుకొని తదుపరి అవసరమైన మార్పులు చేస్తారు. చేర్పులు చేయగలరు. శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యం పెంచుకోవడంలో శిక్షణ ఇవ్వబడుతుంది. శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు పెంచుకోవడంలో ఏమవుతుంది? శిక్షణ. అయితే ఇందులో 5 దశలు ఉంటాయి. అవి ఏంటంటే విచారణ శిక్షణ నమూనాలో శిక్షణ నమూనాలో 5 దశలు ఉంటాయి. 1 సమస్యను ఎదుర్కోవడం. సమస్యను ఎదుర్కొనడం. ఉపాధ్యాయుడు ఒక సమస్యాత్మక పరిస్థితిని విద్యార్థుల ముందు ఉంచుతాడు. ఉపాధ్యాయుడు సమస్యాత్మక పరిస్థితిని విద్యార్థుల ముందు ఉంచుతాడు. అయితే విద్యార్థులు ఆసక్తితో గమనిస్తారు. ఉపాధ్యాయుడు సమస్య సాధన కోసం అవలంబించిన సూచనలు, సలహాలు ఇస్తాడు. ఏం చేస్తాడు? ఇంకా సూచనలు, సలహాలు ఇస్తాడు. దీని ముఖ్య ఉద్దేశం కొత్త జ్ఞాన నిర్మాణం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? కొత్త జ్ఞాన నిర్మాణం. రెండోది అంటే దత్తాంశ సేకరణ, నిరూపణ.
దత్తాంశ సేకరణ, నిరూపణ. విద్యార్థులు సమస్యకు సంబంధించిన దత్తాంశ సేకరణ చేస్తారు. సమస్యకు సంబంధించిన దత్తాంశ సేకరణ చేస్తారు. అయితే గ్రంథాలయంలో చదవడం, క్షేత్రపర్యటనలు చేయడం. గ్రంథాలయంలో చదవడం, తర్వాత క్షేత్ర పర్యటనలు చేయడం, తర్వాత ప్రయోగశాలలో కొన్ని ప్రయోగాలు చేయడం, ప్రయోగశాలలో ప్రయోగాలు చేయడం, తర్వాత పరిశీలన చేయడం వల్ల విషయ సేకరణ. ప్రయోగాలు పరిశీలన చేయడం వల్ల కూడా విషయ సేకరణ చేస్తారు. తమకు కలిగిన అనుమానాలను ఉపాధ్యాయుడితో స్వేచ్ఛగా చర్చిస్తారు. ఉపాధ్యాయుడు విద్యార్థులను ఉత్తేజపరుస్తూ సహకరిస్తాడు. తర్వాత ఏంటంటే సేకరించిన దత్తాంశాలను పరిశీలనల ఆధారంగా ప్రయోగాలు చేయడం. పరిశీలనల ఆధారంగా ప్రయోగాలు చేయడం. ఇదేంటంటే పరిశీలన ఆధారంగా ప్రయోగాలు చేయడం. విద్యార్థులు ఉపాధ్యాయుని తమ సమస్య గురించి ప్రశ్నిస్తారు. ఉపాధ్యాయుని తమ సమస్య గురించి ప్రశ్నిస్తారు. ఉపాధ్యాయుడి జవాబులు మాత్రం ఎక్కువగా అవును కాదు అనే ఉంటాయి. ఈ జవాబులు ఎలా ఉంటాయి? అవును కాదనే ఉంటాయి. ఇదే విధానం కొనసాగిస్తూ సమస్య సాధన కోసం ప్రయత్నిస్తూ చివరకు సమస్య సాధిస్తారు. విద్యార్థులు దత్తాంశాలు, ప్రయోగాలు, పరిశీలన ఆధారంగా వివరించడం. విద్యార్థులు దత్తాంశాలు, ప్రయోగాలు, తర్వాత పరిశీలనల ఆధారంగా వివరించడం. ఇక్కడ ఉపాధ్యాయుడు సమస్య సాధన కోసం ప్రయత్నించి సాధించిన విద్యార్థులను తమ అభిప్రాయాలు, వివరణలు ఇవ్వమని ఆహ్వానిస్తాడు. తమ వివరణలు ఇవ్వమని ఆహ్వానిస్తాడు. విద్యార్థులు సమస్య సాధన కోసం తాము ఆశించిన పద్ధతులు, ప్రయత్నాలు విశ్లేషణ చేయడం. తాము ఆచరించిన పద్ధతులు, ప్రయత్నాలు విశ్లేషణ చేయడం. ఈ దశలో విద్యార్థులు తాము సమస్య సాధన కోసమై చేసిన ప్రయత్నాలు, ఆలోచనలు ఉపయోగించిన శాస్త్రీయ ప్రక్రియలు అన్నింటినీ విశ్లేషణ చేసి తగిన వివరణ ఇవ్వగలరు. అన్ని విషయాలు రికార్డు చేస్తారు. ఇక్కడ అన్ని విషయాలు కూడా రికార్డు చేస్తారు. అయితే విచారణ శిక్షణ నమూనాలో కొన్ని భావనలు, ఇంకేమిటంటే మరికొన్ని భావనలు ఉన్నాయి. విచారణ శిక్షణ నమూనాలో మరికొన్ని భావనలు. ఈ విధానంలో ఉపాధ్యాయుడికి, విద్యార్థులకి సమాన ప్రాతినిధ్యం ఉంది. విధానంలో ఉపాధ్యాయుడికి, విద్యార్థులకు సమాన ప్రాతినిధ్యం ఉంది. ఈ విధాన విజయవంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య పరస్పర సహకారంపై ఆధారపడుతుంది. విధానం అంతా ఉపాధ్యాయ, విద్యార్థుల మధ్య పరస్పర సహకారంపై ఆధారపడుతుంది. విద్యార్థులు తాము అడిగే ప్రశ్నలు సరిగ్గా లేకపోతే ప్రశ్నలు మార్చి అడగమని ఉపాధ్యాయుడు సలహా ఇస్తాడు.
తాము అడిగే ప్రశ్నలు సరిగ్గా లేకపోతే ఉపాధ్యాయుడు ప్రశ్నలు మార్చి అడగమని సలహా ఇస్తాడు. ఉపాధ్యాయుడు విద్యార్థులను సమస్య సాధన కోసం చర్చించమని చెబుతాడు. తర్వాత ఉపాధ్యాయుడికి కూడా తగిన సహజ వనరులు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉండాలి. తగిన సహజ వనరులు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉండాలి. ఉపాధ్యాయుడికి కూడా తగిన తెలివితేటలు, నైపుణ్యాలు, చాతుర్యం ఉండాలి. ఉపాధ్యాయుడికి అంటే తగిన తెలివితేటలు, నైపుణ్యాలు, చాతుర్యం ఉండాలి. విద్యార్థులు సామరస్యంగా ఉంటూ మార్గదర్శిగా మెలగాలి. అది దీనికి అప్లికేషన్ ఏంటంటే ముగింపు. విద్యార్థులు సమస్యలు సాధించి తెలుసుకున్న జ్ఞానాన్ని తరగతి గదిలోను భావి జీవితంలోనూ ఉపయోగించుకోగలరు. సామాన్యంగా ఈ విధానం విజ్ఞాన శాస్త్రంలో అనుసరించడానికి అనుకూలంగా ఉంటుంది. నిశ్చితంగా పరిశీలిస్తే ఈ విచారణ, శిక్షణ, నమూనా, సమస్య సాధన విధానాన్ని శాస్త్రీయ పద్ధతులతో పోల్చినప్పుడు దాదాపుగా ఒకే రకమైన సోపానాలు విధానాలు ఉంటాయి. ఈ పద్ధతులన్నీ ప్రాథమికంగా విద్యార్థుల్లో స్వతంత్ర భావనలు, తార్కిక ఆలోచనలు, శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించి పరిశీలనలు, అనుమతులు రాబట్టడం పైన దృష్టి పెడతాయి.